హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. థంబ్నెయిల్ చూస్తానిట్టే అర్థమైపోయి ఉంటుంది ఏదో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశారు అని. అవునండి, వన్ డే అవుటింగ్ ఇది. మేము లొకేషన్ కి రీచ్ అయ్యామో లేదో చిన్నగా తుంపర స్టార్ట్ అయ్యింది. నీళ్ళలో మునగదామని వెళ్తా ఉంటే ఈ వర్షం ఏంట్రా బాబు అనుకున్నాం. ఈ వీడియోలో ఇప్పుడు నా హెయిర్ చూసి మీది చిన్న జుట్టు పిలక కదా సడన్ గా పొడవు అయిపోయింది అని అనుకున్నారు ఎవరైనా. ఈ వీడియోస్ తిరుమలలో హెయిర్ ఇవ్వక ముందు షూట్ చేశాను, కానీ ఈ రోజుకి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కుదిరింది. జూన్ 12న షూట్ చేశాను. ఇది వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో ప్లాన్ చేశాము. మేము ఎంటర్ అయిన కొంచెం సేపటికి వర్షం కూడా ఆగిపోయింది. వీళ్ళే మా ఇంటి పిల్ల సైన్యం. పెద్దబ్బాయి ఆయుష్, కానీ ఆర్య అని పిలుచుకుంటాం. ఇంకా దేవాంశ్, పాప చార్విక. ఫస్ట్ అయితే ఈ స్కై డ్రాప్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మా వాళ్ళు వెళ్ళారు. నేనైతే ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళను. మొత్తం 8 మెంబర్స్ వెళ్ళాము పిల్లలతో కలిపి. 2 అన్నయ్యలు. ఫస్ట్ గెంతుకుంటా వచ్చాడు కదా, ఆ అన్న పేరు మణిరెడ్డి అన్న, నెక్స్ట్ హరి అన్న, లక్ష్మీ వదిన, రెడ్ షర్ట్ లో మా హస్బెండ్. అందరి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తానా అంటే, ఇప్పుడు వీడియోస్ లో అంతా వీళ్ళే ఉంటారు కాబట్టి చిన్న పరిచయం అంతే. మా హస్బెండ్ ని బావా అని పిలుస్తాను, సో అలా కంటిన్యూ చేస్తాను. మీలో ఎవరైనా ఇట్లాంటి వన్ డే ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఒక 2 రోజులు ఆఫీస్ కి లేదా మీ పనికి లీవ్ పెట్టేసి వన్ డే ఎంజాయ్, వన్ డే రెస్ట్ అలా ప్లాన్ చేయండి. ఇంకా మెయిన్ గా వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో వెళ్తే బెటర్. ఎందుకంటే ఎక్కువ జనాలు రారు, అన్ని రైడ్స్ ని పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. గాల్లో ఎత్తేసే రైడ్స్ అంటే నాకు చాలా భయం. ఇదేదో కిందనే తిరుగుతాందిలే అని ఫస్ట్ నేను వదిన ఎక్కినాం. దీనికి ఆపోజిట్ గా చిన్నపిల్లల రైడ్స్ కూడా ఉన్నాయి. మేము ఇవి ఎక్స్పీరియన్స్ చేసే గ్యాప్ లో మా వాళ్ళు పిల్లల్ని కూడా ఆడిపించారు. దీనికైతే మా పిల్లలు అలో లేదు అని చెప్పారు. ఈ వీడియో అంతా చూసి పిల్లల్ని ఎక్కడ ఆడిపించట్లేదే, మీరే ఎంజాయ్ చేస్తున్నారు అనుకోకండి. వాళ్ళవి సపరేట్ గా వీడియోస్ ని ఎడిట్ చేశాను. ఒక 15 డేస్ బ్యాక్ ఆఫీస్ వాళ్ళు వండర్లాకి తీసుకెళ్లినారు, కానీ నేను అసలు ఇలాంటి గేమ్స్ సైడే వెళ్ళలేదు. చేపల్లాగా రోజంతా వాటర్ గేమ్సే ఆడుతా ఉన్నాం. ఆ వండర్లా ట్రిప్ వీడియోస్ కూడా నా ఛానల్లో అక్కడక్కడ కనిపిస్తాయి. నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు వాటికి. ఈ రైడ్ అయితే అంత భయంగా ఏం లేదు, నార్మల్ గానే ఉంది. నేను ఈ ప్లేస్ కి వచ్చే ముందే అనుకున్నా లాంగ్ వీడియో షూట్ చేయాలి అని. సో ఫస్ట్ నేను వదిన ఎక్కినాం, అప్పుడు మా బావ వీడియో తీశాడు. ఇప్పుడు ఇంకా అన్న వాళ్ళు బావ ఎక్కారు, నేను వీడియో తీశాను. దీని తర్వాత రైడ్ ని స్కిప్ చేయకుండా చూడండి, అదైతే ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. నేను ఈ లాంగ్ వీడియోలో చూపించే రైడ్స్ అన్నింటికి నెంబర్స్ యాడ్ చేసి పెడతాను, ఒక్కో దానికి ఒక్కో నెంబర్ లాగా. మీకు ఏది నచ్చిందో ఆ నెంబర్ ని కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ రైడ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది అని చెప్పినా కదా, ఇదే వీడియో స్టార్టింగ్ లో స్కై డ్రాప్ వీడియో చూసారు కదా, దాన్ని వదిన కూడా ఎక్కింది. దాని దెబ్బతో గాల్లో ఆడించే రైడ్లు నేను ఏవి ఎక్కనని చెప్పింది. ఫస్ట్ లో చిన్నగా లోపలికి ఎంట్రీ ఇచ్చింది, కానీ చిన్నగా ఎగ్జిట్ లో దూరి ఎస్కేప్ అయిపోదాం అనుకునింది. కానీ హరి అన్న లాక్కొని మరీ పిలుచుకెళ్ళినాడు, చూద్దాం ఏం చేస్తుందో. లాస్ట్ కి జరిగింది ఇది. నన్ను వదిలేయండి స్వామి అని ఎస్కేప్ అయిపోయింది వదిన. నాకు కూడా భయమే, కానీ ఏమీ ఎక్కకున్నా ఉన్నా అనుకో మా బావ నెక్స్ట్ టైం యాడికి బయటికి తీసుకురాడు. అన్నిటికీ భయపడతావు, మెయిన్ గా పిరికి పిల్ల అని అందరికీ టామ్ టామ్ చేస్తాడు. అందుకే ధైర్యం చేసుకొని ఎక్కేసిన. నాకు కూడా కొంచెం అనిపించింది, అసలు ముందుకెళ్ళి ఒకసారి ట్రై చేస్తేనే కదా నిజంగానే భయం వేస్తుందా లేదా అని తెలుస్తుంది. మేబీ ఈసారి వెళ్ళడం వల్ల ఉండే భయం పోవచ్చు కదా అనిపించింది. ఇలాంటివన్నీ చిన్న చిన్న గేమ్స్ కి, ఇట్లాంటి రైడ్స్ కే కాదు, మన లైఫ్ లో కూడా ఖచ్చితంగా మనల్ని కొంచెమైనా ప్రభావితం చేస్తాయి. అసలు మనం ఫస్ట్ స్టెప్ ని తీసుకుంటేనే కదా నెక్స్ట్ ఏంటో తెలియాలి. అంటే ఈవెన్ అది ఈజీనా, డిఫికల్టా, లేదా ఫెయిల్యూరా, సక్సెసా తెలియాలన్నా ఫస్ట్ స్టెప్ మనం వేయాలి కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ రైడ్ చూద్దాం. ఒక్కొక్కరి కేకలు, అరుపులు చూడండి.
Game over. నిన్న తెల్లవారి 2 గంటల వరకు సగం వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన. ఇప్పుడు అంటే నెక్స్ట్ డే 11:15 అలా అవుతుంది నైట్. మిగతా హాఫ్ వీడియోకి కంటిన్యూ చేద్దాం. ఈ రైడ్ అయితే కొంచెం భయంగానే ఉంది. మధ్యలో కూర్చుంటే మనీ అన్న అయితే ఫుల్ కేకలే ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి. మా ఎంజాయ్మెంట్ ఏమో గానీ ఈ వీడియో తీసే మా బావ అయితే మంచిగా నవ్వుకున్నాడు. భయంగా అనిపించింది కానీ బావకి నాకు భయమే కాలే అని చెప్పిన. ఇంతకు ముందు చూపించిండే రైడ్ కి లక్ష్మీ వదిన హ్యాండ్ ఇచ్చి ఎస్కేప్ అయింది కదా, ఇంకా దీనికి మనీ అన్న ఎస్కేప్ అవ్వాలి అని చూసినాడు. ఇదంతా ఇంతకు ముందు రైడ్ ఎఫెక్ట్. హరి అన్న వదినని ఈ రైడ్ లోకి లాక్కొచ్చినాడు కానీ వదిన మళ్ళీ ఎస్కేప్. ఈ రైడ్ ఎట్లుంటుంది అనే వీడియో క్లిప్ మిస్ అయ్యింది. పెద్దగా భయం ఏం లేదు. తల కింద వేలాడదీస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ రైడ్స్, అడల్ట్ రైడ్స్, ఇంకా కిడ్స్వి అట్లున్నాయి సపరేట్ గా. ఈ గుర్రాలదైతే ఫ్యామిలీ రైడ్. ఇట్లాంటి గేమ్స్ అయితే ఎన్నైనా ఎక్కచ్చు. ఇవేం అసలు భయమే ఉండవు. దీని తర్వాత రైడ్ గురించి ఒకటి చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చిన్నగా ఉన్నప్పుడు పిల్లోళ్ళకి ఒక్కొక్కటి భయం ఉంటుంది కదా. పాపకైతే స్టాచ్యూస్ అంటే భయం ఎక్కువ. బట్టల షాప్ ముందర బొమ్మలు ఉంటాయి కదా, అవి చూసినా అరిచేస్తుంది. నెక్స్ట్ క్లిప్ లో చూపించే రైడ్ కి మనీ అన్న రావట్లేదు, సో వీడియో అన్న తీస్తారు ఇప్పుడు. ఈ రైడ్ అయితే అంతా ఓకే గానీ ఒకసారిగా పైకి తీసుకెళ్లి రివర్స్ లో పెట్టి ఒక 40 సెకండ్స్ అలానే పెట్టేస్తారు. బొట్టు చైన్ కింద పడిపోతాదేమో అనిపించింది. ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు గోల్డ్ చైన్స్ కి ఒక చిన్న సేఫ్టీ పిన్ వేసుకుంటే బెటర్. ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? బోరింగ్ గా అనిపించిందా? ఓకేనా? లేకపోతే ఏమైనా మిస్ అయ్యిందా? అసలు మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా. కళ్ళు తెచ్చుకోవడమ్మా నలుగురు ఉండాలంట మినిమమ్. మీరే నలుగురు ఎక్కువండి మళ్ళా ఎక్కచ్చు చేయాలమ్మా భయము. ఏం లేదమ్మా మీరే
ఇంక ఇదైతే అసలు ఏమీ లేదు, ఇంజన్ ఏదో ఫెయిల్యూర్ అంట. ఇదొక్కటే కాదు, అక్కడక్కడ కొన్నింటికి రిపేర్లు ఉన్నాయని స్టాప్ చేసేసినారు. అట్లా చూస్తానిట్టే ఆఫ్టర్నూన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వాటర్ గేమ్స్ ఉన్నాయి. వాటర్ రైడ్స్ అయితే ఈవినింగ్ 5కి అలా క్లోజ్ చేసేస్తారంట. ఇంకా మేము లేట్ చేయకుండా లంచ్ చేసేసి వాటర్ గేమ్స్ సైడ్ వెళ్ళిపోయినాం. ఈ వీడియోని ఈ లాస్ట్ వరకు ఎవరైనా చూసింటే స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ అండి. వాటర్ రైడ్స్ అన్నిటిని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పుడు నేను చూపించే రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఎట్లుంటుందో కామెంట్ చేయండి. ఇంకా లంచ్ చేద్దామని వెళ్తా ఉంటే దారిలో ఇంకొక రైడ్ ఏదో కనిపించింది. అది కొంచెం భయంగా ఉన్నట్టుంది. మనీ అన్నని పిలిస్తే అన్న అసలు రానన్నాడు. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ ఇంకా వాటర్ రైడ్స్ వీడియోని కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. మరి నేను చూపించిండే ఈ రైడ్స్ లో మీకేది నచ్చిందో కామెంట్ చేస్తారా? ఇట్లా వచ్చేసేయండి అన్న. మమ్మీ చూడు అరుస్తుంది. శారీ మమ్మీ అరుస్తుంది. చూడు మమ్మీ అరుస్తుంది. మమ్మీ దాడ నేను చూపించిండే ఈ రైడ్స్లో ఒక రైడ్ది క్లిప్ మిస్ అయింది అనుకున్నా. ఎడిటింగ్ అంతా అయిపోయింది. లాస్ట్లో మళ్ళీ చెక్ చేసినా ఏమైనా క్లిప్పులు యాడ్ చేసేది మర్చిపోయినానా అని చూస్తే ఈ క్లిప్ దొరికింది. వీడియో స్టార్టింగ్లో రైడ్ నెంబర్ 3 చూపించినా కదా, అదే ఇది. మళ్ళీ చెక్ చేసా కాబట్టి సరిపోయింది, లేకపోతే వేస్ట్ అయ్యేది.